హిందూపురానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ శాసనమండలి సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేశారు. హిందూపురం అసెంబ్లీ టికెట్ ఆశించిన ఇక్బాల్కు వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారు. హిందూపురం సీటును వైసీపీ దీపికకు కేటాయించింది. ఇక్బాల్ తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ శాసనమండలి చైర్మన్కు ఫ్యాక్స్ సందేశం పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టుగా లేఖలో పేర్కొన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీకి కూడా పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆయన లెటర్ను మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్బాల్ రాజీనామాకు సంబంధించి హిందూపురం ఈక్వేషన్స్కి సంబంధించి మా ప్రతినిధి శివ మరిన్ని వివరాలు అందిస్తారు. శివ, ఇక్బాల్ రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది, పార్టీకి కూడా రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. ఏంటి ఆయన చూపెటువైపు? మొత్తమే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ముఖ్యంగా రాయలసీమ రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరిగ్గా 2 రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర పేరుతో రాయలసీమలో అనంతపురం జిల్లాలో కూడా పర్యటన చేశారు. ఆయన చేసిన పర్యటనకు ఇక్బాల్ షాక్ డుమ్మా కొట్టిన పరిస్థితి కనిపించింది. అప్పటికీ నేతల ద్వారా కూడా ముఖ్య నాయకులు ఇక్బాల్కి సమాచారం ఇచ్చారు, కానీ ఆయన బస్సు యాత్రలో పాల్గొన్నట్లు కూడా తెలిసింది. సో ఈ నేపథ్యంలో హిందూపురం అసెంబ్లీ స్థానానికి సంబంధించి టీడీపీ తరఫున సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇప్పటికే ఆయన 2 సార్లు పోటీ చేసి గెలుపొందడం జరిగింది. తాజాగా హిందూపురానికి సంబంధించి కూడా గతంలో ఇక్బాల్ పోటీ చేసి ఓటమి చెందాడు. మరొకసారి ఆయన హిందూపురం అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. ఆయన అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిని, అలాగే రాయలసీమకు సంబంధించిన ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అనేక సందర్భాల్లో కూడా తాను ఖచ్చితంగా గెలుస్తాను, తనకి పాజిటివ్ సింప్టమ్స్ ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా, కానీ ఇటీవల వైఎస్ఆర్సీపీ ప్రకటించిన జాబితాలో అక్కడ దీపిక అనే మహిళకి, బీసీ మహిళకి వైఎస్ఆర్సీపీ టికెట్ కేటాయించింది. అప్పటి నుంచి కూడా ఆయన తీవ్రస్థాయిలో అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కనిపించింది. అనేక సందర్భాల్లో ఆయన పెద్దిరెడ్డితో మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతాయి, కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యమంత్రి మార్పులు చేర్పులు తీసుకుంటున్నారు. ఏదైతే ప్రముఖులు ఉన్నారో బాలకృష్ణ, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఇట్లాంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా గెలిచే అవకాశాలుంటే నీకే టికెట్ మళ్ళా వస్తుందని చెప్పి కూడా బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ ఇన్ని రోజులు వేచి చూసినా కానీ టికెట్కి సంబంధించి క్లారిటీ రాకపోవడంతో ఆయన గత కొంతకాలంగా అసంతృప్తి ఉన్న పరిస్థితి కనిపించింది. తాజాగా ఈరోజు మధ్యాహ్నం ఆయన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాన్ని శాసనమండలి చైర్మన్ లేఖ కూడా పంపడం జరిగింది ఫ్యాక్స్ ద్వారా. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి కూడా తాను రాజీనామా చేస్తున్నాను, ఈ లేఖ రాసిన దగ్గర నుంచి ఇమీడియట్లీ ఎఫెక్ట్ అని చెప్పి కూడా ఆయన ప్రత్యేకంగా మెన్షన్ చేసిన పరిస్థితి కనిపించింది. అంటే వైఎస్ఆర్సీపీలో తాను కొనసాగడానికి నిమిషం కూడా సిద్ధంగా లేనని చెప్పి అంశాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడి కొద్దిసేపు క్రితమే ఆయన రాజీనామా లేఖను కూడా పంపడం జరిగింది. ఆయన ఖచ్చితంగా ఇటు వైఎస్ఆర్సీపీలో రాజీనామా చేశారు కాబట్టి టీడీపీ వైపు వెళ్తారా, లేకపోతే ఇటీవల కొంతమంది కాంగ్రెస్ వైపు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆయన కాంగ్రెస్ వైపు వెళ్తారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పటికే పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు ఇక్బాల్తో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తూ ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించి కొంత పట్టున్న నేత కావటం, అలాగే మైనార్టీకి సంబంధించిన నేత. హిందూపురానికి సంబంధించి మనం పరిశీలన చేస్తే హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మైనార్టీ ఓటు బ్యాంకు చాలా కీలకంగా మారుతుంది. సో ఈ నేపథ్యంలో అతన్ని తెలుగుదేశం వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చేసింది. మరి రానున్న 1-2 రోజుల్లో ఇక్బాల్ టీడీపీ వైపా, కాంగ్రెస్ వైపా అనేది స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చక్రి.